Sheikh Abdul Rahman, the great sponsor. नरेश किधर requesting our HOD of the Computer Science Solutions sir to speak few words regarding to this occasion, sir. Keep quiet. Nothing silent. So you have to share your feelings or your experience. కొంచెం మీతో మోటివేట్ కావడానికి అది హెల్ప్ అవుతుంది అన్నమాట. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to congratulate all the staff, teaching and non-teaching, who are working for you to achieve this goal. సో మీరు 10 కానీ 9 ఇవి టాప్ ఏవైతే రిసర్వ్ చేసుకున్నారు, ఈ క్రెడిట్ అంతా ఎవరిని? ఫ్యాకల్టీ. మీకు ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళంతా కష్టమే. సో దాంతో పాటు మీ హార్డ్ వర్క్, మీ ఎఫర్ట్స్ అనమాట. సో వాళ్ళు చెప్పడం ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి, సో ఎంత బాగా మీరు చదవడం, మీ ఎఫర్ట్స్ ఎలా ప్రెజెంట్ చేసిన ఎగ్జామ్ లో, ఇది సెకండ్ రీజన్ అనమాట. సో దట్స్ వై సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్ ఎవరైతే అందరూ కంప్లీట్ చేస్తున్నారు సెమిస్టర్ ఎగ్జామ్స్. అందుకే నా సిన్సియర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ అచీవ్మెంట్స్ అనేవి ఇక్కడితో స్టాప్ కాకుండా కంటిన్యూగా ఎండ్ ఆఫ్ ది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయినంత వరకు, ఫైనల్ సెమిస్టర్ అయినంత వరకు ఈ మెరిట్ అనేది తాగకూడదు, పెరగాలి. ఇప్పుడు 8.5 వచ్చింది, నెక్స్ట్ 9 రావాలి, 9.5 వచ్చింది 10 రావాలి. రైట్. 10 కి మాక్సిమం పాయింట్ ఇయర్ కాబట్టి, సో అవర్ గోల్ ఇస్ 10 అవుట్ ఆఫ్ 10 జీపీఏలో ఉంటారు. సో ఎందుకు చెప్తున్నామంటే, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఫైనల్ ఇయర్ వచ్చే ముందు మీకు మెరిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపెనీస్ వచ్చినప్పుడు క్రైటీరియా పెడతారు, 75% అబౌవ్ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్స్. అందుకని మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పర్సెంటేజ్ అప్పుడు ఎలా ఉండాలి, గ్రాఫ్ పెరగాలి, తగ్గకూడదు అనమాట. రైట్. ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్ ఒక రిక్రూట్మెంట్ జరిగినప్పుడు 10th లో 60% వచ్చింది, ఇంటర్మీడియట్ లో 80% వచ్చింది, డిగ్రీలో 90% రావాలి.
ఒకసారి పర్సెంటేజ్ డిగ్రేడ్ ఏంటంటే ఏంటి, మన పర్ఫార్మెన్స్ పడిపోయిందని అక్కడ అర్థం. రైట్, 10th లో మనకు 70 వచ్చింది, ఇంటర్మీడియట్ లో 90 వచ్చింది, డిగ్రీ కోసం మన 60కి వచ్చిందంటే రీజన్ ఏంటి? సో మన ఎఫర్ట్స్ తగ్గినాయి, ప్రిపరేషన్ తగ్గిపోయింది, లేకపోతే సమ్వేర్ ల్యాకింగ్ అనమాట. సో అలా రాకుండా మాక్సిమం డ్రాప్ ఎలా ఉండాలా పెరగడానికి ట్రై చేయండి. పర్సెంటేజ్ ఎప్పుడు తగ్గకూడదు, ఈ సెమిస్టర్ టు నెక్స్ట్ సెమిస్టర్. సో వీ నీడ్ టు ఇంక్రీజ్, రైట్? సో దట్స్ మై సజెషన్. అండ్ ఆల్సో సో యూ కెన్ ఎంకరేజ్ స్టూడెంట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, రైట్? ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జూనియర్స్ గా వస్తారు అనమాట. సో మన అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి మీ ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. సో మన కాలేజ్ లో ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్, సో ఇలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, మనకు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఇలా చెప్పడం వల్ల జరుగుతుందంటే నెక్స్ట్ మనకు జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీ అచీవ్మెంట్స్ వచ్చాయి కదా, మంచి టాపర్స్ వచ్చారు, మీకు ఎలా వచ్చింది పర్సెంటేజ్, మీ జూనియర్స్ ఎవరంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మీకు ఆల్రెడీ టచ్ లో ఉంటారా మీ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు, రైట్? సో వాళ్ళతో షేర్ చేసుకోండి. సో మన కాలేజ్ నుంచి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కి మనకి రెఫర్ చేస్తే ఇట్ విల్ బి గుడ్, రైట్? మనకు కూడా ఏంటి, మన జూనియర్స్ ఉంటారు, వాళ్ళతో ఇలాంటి చాలా ఫంక్షన్స్ అనేవి ఏం చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అన్నమాట, రైట్? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ to speak few words regarding the elections. Yes, sir. All of you, good morning to everyone. సో ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము ఇంతకుముందు కాలేజీలో లేదన్న. ఈ ఇయర్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి తులసి మేడం, అత్య మేడం, రాజేష్ మేడం, ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ మా. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు మెమోంటోస్ ఇచ్చారు, మీకు వాళ్ళకు జస్ట్ మార్జిన్ మాత్రమే ఉంది, ఓకేనా? కాబట్టి మీరు కూడా ఆ పర్సంటేజ్ను బీట్ చేయడానికి లేదంటే రీచ్ కావడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం కాలేజీకి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని ఆబ్జెక్టివ్స్తో వస్తారు. ఫ్యాకల్టీ అయితే అందరూ కూడా మా స్టూడెంట్స్కు బాగా చదువు చెప్పాలి, రెండో ఆబ్జెక్ట్ కూడా చదువు చెప్పాలి, మూడో ఆబ్జెక్ట్ కూడా చదువు బాగా చెప్పాలనే ఆబ్జెక్ట్తో వస్తాం. మీరు కూడా సార్ ఏం చెప్తాడు ఏం నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో రావాలి కాలేజీకి. మ్యాక్సిమం చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఇంటెన్షన్తోనే వస్తున్నారు. కొన్ని కాలేజెస్కు మీరు వెళ్తే కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టిండారు. కాలేజీలోకి ఎంటర్ కావడానికి ఫస్ట్ ఆబ్జెక్టివ్ లర్నింగ్, సెకండ్ ఆబ్జెక్టివ్ కూడా లర్నింగ్, దట్ మీన్స్ నోయింగ్ సంథింగ్. మూడో ఆబ్జెక్టివ్ కూడా అదే ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్తో రావాలన్న మీరు కూడా. ఫస్ట్ అవర్ లేట్గా రావడము, సెకండ్ అవర్ బ్రేక్లో కిందికి పోవడము, సో థర్డ్ అవర్ మళ్ళీ టిఫిన్స్ చేయడానికి లేట్గా రావడము, ఫోర్త్ అవర్ మళ్ళీ కిందికి పోవడము ఫ్రెండ్స్ వచ్చినారనేసి అలాంటి యాక్టివిటీస్తో రాకూడదు. వచ్చి చదువుకోవడానికి ఇంటెన్షన్తో రావాలి, బలవంతంగా రాకూడదు. కాలేజీకి చదువు నేర్చుకోవాలి, ఏదన్నా తెలుసుకోవాలని ఇంటెన్షన్తో వస్తే మీకు సాటిస్ఫైడ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, మేము కూడా సాటిస్ఫై అవుతాం. ఒకప్పుడు స్టూడెంట్స్ లెక్చరర్స్ని డౌట్స్ అడిగి ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు స్టూడెంట్స్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. సార్ ఏదో చెప్తూ ఉంటారు, మేము ఏదో రాసుకొని పోతున్నాము అనే ఉద్దేశంతో ఉంటారు. అట్లా అవుతున్నానా? మీరు నేర్చుకోవాలి, మీరు డౌట్స్ అడిగి మాకు కూడా కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేయించాలి. ఎందుకంటే ప్రతి టీచర్ లెక్చర్ ఎప్పుడు కూడా స్టూడెంటే కొత్త విషయం నేర్చుకుని కొత్తగా చెప్తూ ఉంటారు, ఓకేనా? సో మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ, అందరూ పాస్ అయిన వాళ్ళందరికీ, ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసి ఇంకా మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి. మన కాలేజీ పేరుని ప్రతి చోట కూడా ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ఎస్పీడీసీ అని చెప్పుకునే రకంగా ఉండాలి. మన సార్ ఇంతకుముందు ఒకసారి అనేవారు, ప్రతి ఊళ్ళో ఎస్పీడీసీ స్టూడెంట్స్ లేదు, ఊరంటూ లేదు అనేసి. ఎస్పీడీసీ స్టూడెంట్ లేని ఊరే లేదు కడప డిస్ట్రిక్ట్ లో, ఎస్పెషల్లీ రాయలసీమలో. ఒక వారం కిందట ఒక బెంగళూరులో నా క్లాస్మేట్ ఫోన్ చేశాడు. ఒక అబ్బాయి బీకామ్ నుంచి మన కాలేజ్ స్టూడెంట్ అంట. అతను మన కాలేజ్ గురించి చాలా గొప్పగా చెప్పాడంట. నారాయణ స్వామి మీ కాలేజ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాం, నేను కూడా మీ కాలేజ్ చదివాను నీకు తెలుసా అనేసి. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అక్కడ కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు అబ్బాయి బెంగళూరులో. నరసింహయ్య నా క్లాస్మేట్ 10th క్లాస్ ఫోన్ చేశాడు.
చేస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. నేను ఎస్విడి సార్ చేరింది బీకామ్ స్టూడెంట్ను, నాకు ఫలానా నారాయణ స్వామి ఫలానా ఆనంద్ సారు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ కాలేజీ స్టూడెంట్ నేను అని చెప్పాడు అనమాట. అట్లా చెప్పుకునే విధంగా మీరు కూడా తయారు కావాలి. ఏదో వచ్చినాం చదివినాం పాస్, ఈ మార్కులు అనేవి ఓన్లీ గ్రేడ్ చెప్పుకోవడానికి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవాలి. నాలెడ్జ్ కూడా యు మస్ట్ గెయిన్ నాలెడ్జ్. ఓకే, సో నాలెడ్జ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. మీరు కాలేజ్కి వచ్చి 8:50 నుంచి 12:45 ఈ 24 hours లో సగం టైం నిద్రపోవడానికే పోతుంది. సగం టైం నిద్రపోతాం మనం. ఇంకా మిగిలిన సగం టైంలో కొంత టైం మాత్రమే, లిటిల్ బిట్ ఆఫ్ టైం యూ మస్ట్ స్పెండ్ ఫర్ లర్నింగ్ సంథింగ్. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్పెండ్ చేయండి. అలా కాకుండా ఆ టైంలో కూడా మీరు వేస్ట్ చేస్తున్నారు. నిజమే కాదు నేను చెప్పేది. సగం టైం నిద్రపోతున్నాం మనం. నిద్రపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ టైంలో. ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ఆ మొత్తం 24 గంటల్లో కొంతమంది నిద్రపోని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫోన్ కోసం బానిసలు అయిపోయినారు, స్లేవ్స్ అయిపోయినారు. ఓకేనా, మీరు ఎప్పుడైతే నిద్రపోరో మీ బాడీలో పార్ట్స్ అన్ని పని చేస్తూనే ఉంటాయి, అవి కూడా అలసిపోతాయి. ఏమి నేర్చుకోవడానికి పనికిరావు మీ బాడీలో ఆర్గాన్స్ కూడా. నిద్రపోండి, సగం టైం నిద్రపోండి. మిగతా ఆ కొంచెం టైం మీ ఫ్యూచర్ కోసం స్పెండ్ చేయండి. చదవండి, బాగా బాగా నేర్చుకోండి. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. Good morning to all of you. Say very good morning loudly. Good morning. Loudly. Yes, today very happy day, no? ఎప్పుడు ఎస్పీడీసీ హిస్టరీలోనే లేని సెలబ్రేషన్ ఇది. ఇంత బాగా పిల్లలు మార్క్స్ తెచ్చుకొని ఇలా అసెంబ్ల్ అవుతామని అసలు అనుకోలేదు. టెక్నాలజీ వచ్చి పిల్లల్ని చెడగొడుతుంది అంటున్నారు. టెక్నాలజీ వల్లనే పిల్లలు బాగుపడతారని నేను అంటున్నా. ఎంత టెక్నాలజీ వచ్చినా చదువుతాం మేమని నిరూపించాలి సార్. చూడండి,
పరీక్షలు అందరూ కూడా మంచి మార్పులు తెచ్చుకోవాలని మాది కోరిక ఆకాంక్ష కూడా. గత 20 ఏళ్ళుగా చూసుకుంటున్నాను. నన్ను ఎప్పుడూ కూడా ఇలాంటి ఫంక్షన్ జరగలేదు. మీ బ్యాచ్కి జరిగింది. మాకు అందరూ సంతోషంగా ఉన్నాయి. అందరూ కూడా నా వయసు బాగా తగ్గింది కాబట్టి నేను గట్టిగా చెప్పాలనుకున్నాను. అందరికీ అదేవిధంగా తెచ్చుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఆయన ఎదుటి వాళ్ళకు ఒక చోట మార్పు తేడా ఇవ్వచ్చు. అంటే 9 పాయింట్స్ 10 పాయింట్స్ A+, అవుట్స్టాండింగ్ ఆ 90 మార్క్స్ వస్తే A+, 91 నుంచి 99 నుంచి అవుట్స్టాండింగ్ 90 మార్పు తేడా తక్కువ వచ్చినా మీకు మార్క్స్ ఎక్కువ అలవాట్లేదు. జీవితంలో ఏ మాత్రమే కాకుండా ఉంటాయి. చాలా అచీవ్మెంట్స్ కష్టంగా ఉన్న వాళ్ళకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా ఉంది. థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ మంచి ఫ్యూచర్ మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో గుడ్ మార్నింగ్ మేడం. చాలా మంది ఇంకా ఎలాగో అలాగే ఉన్నారు. సో ప్రైజులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి శుభాకాంక్షలు నా తరపు నుంచి. సో మార్కులు ఒకటి గుర్తు పెట్టుకోండి. ప్రైజ్ రానటువంటి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా మంది చెప్తూ ఉన్నారు నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్, మార్క్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని. నా దృష్టిలో మాత్రం నాలెడ్జ్ తో పాటు మార్క్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూస్కి వెళ్తే మార్క్స్ చూస్తారు ఫస్ట్. మీరు లోపలికి రావాలంటే 60% అబ్బో ఉంటేనే లోపలికి రావాలని అంటారు. సో ఆ టైంలో మీరు లోపలికి రావాలంటే 60% మీకు ఉండాలి. అంటే పర్సంటేజ్ నాట్ ఇంపార్టెంట్ అని చాలా మంది అంటుంటారు. కానీ పర్సంటేజ్ రాకపోతే మిమ్మల్ని లోపలికి రాగించేవాడు ఉండదు. సో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మార్క్స్ గెయిన్ చేసుకుంటారో అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నాలెడ్జ్ కూడా అవసరమే. అందుకంటే ముందు మార్క్స్ కూడా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉండి మార్క్స్ తక్కువ ఉంటే మీకు లోపలికి ఇంటర్వ్యూస్ కూడా రాలేదు. సో మార్క్స్ పర్సంటేజ్ అంటే మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసినటువంటి ఆ నాలెడ్జ్ ని పేపర్ పైన చూపిస్తే మీకు వచ్చేటటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్తాయి అన్నమాట మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి అని. మీకు ఎప్పుడు ఆ నాలెడ్జ్ యూటిలైజ్ అవుతుందంటే కంప్లీట్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మీరు కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ కి సో ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆ నాలెడ్జ్ బయటపడుతుంది. అంతేగాని ముందే మీ నాలెడ్జ్ చెక్ చేయరు కదా ఎవరు కూడా. సో మార్క్స్ కూడా డెఫినెట్ గా ఇంపార్టెంటే. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు సో ఈ కొటేషన్ చెప్తున్నారు నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, మార్క్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అని. నేను మాట్లాడాను నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం మార్క్స్ కూడా ఇంపార్టెంట్. తెలుగు సార్. Gracias.
చాలా చెప్తానే ఉంటున్నాను కదా, విద్య వల్ల చాలా మనం ఎంతో స్థాయికి పోతాము, మన ఫ్యామిలీని ఎక్కడికో తీసుకువెళ్తామని అనుకున్నా కూడా మనం మాత్రం మన మార్గాన్ని మాత్రం పక్కన పెట్టేసి ఏదేదో చిన్న చిన్న చేష్టలన్నీ చేస్తూ ఉంటాం. అవి మర్చిపోండి, మన బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ లో మన ఫ్యామిలీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా ఎలా చేస్తాం? ఏదో అందరు పోతారు, నేను ఆ మార్గంలో పోతాను అనే ఉండాలి. కానీ మన ఫ్యామిలీ ఎలా మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి కొద్దిమంది ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ మిగతా వాళ్ళతో కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం, అదే తిన్నావా పట్టుకున్నావా తెల్లారి అలాగా ఉన్నారు అంతే. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి, ఆ లక్ష్యం కోసం ఆలోచించాలా. మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. ఆలోచనలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నడిపించేది కూడా ఆలోచనలే కాదు సార్, అలా కాదు. ఆలోచనలు వెరీ ఇంపార్టెంట్. మనం ఆలోచనలు ఎలా చేస్తే అలా తయారవుతాం. కాబట్టి ఆలోచనలు మంచి ఆలోచన చేయండి, ఆలోచనలు అందంగా చేయండి. ఆలోచన అందంగా ఉంటే మనం కూడా అందంగా తయారవుతామా. సరే, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సీక్రెట్ క్యాప్చర్ చేసుకోండి. Teachers and my student, good morning to all. First of all, I would like to thank God for this precious moment. Secondly, I would like to thank SVDC faculty for supporting me such a great way. And my parents are my inspiration. I am pursuing 2 courses. One is Islamic course, another is degree BCom. For this preparation, I am maintaining a schedule for particular courses. If one wants to success in his life, first do hard work and maintain dedication till you will succeed. Last but not least, always obey to your parents and respect teachers, then the success will be on your feet. Thank you so much for giving this opportunity. The main reason behind success is practice makes human perfect, not man perfect. Practice makes human perfect. ఒక టాపర్కి ఒక డల్లర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏమంటే వాడు చదివిన తర్వాత రివైజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. రిమైనింగ్ మెంబర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ అదర్ కొన్ని ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మార్క్స్ అనేవి తగ్గినాయి. సో నాట్ ఓన్లీ ద టాపర్స్ అనే మంచి వాళ్ళని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద టాలెంట్. In future, please utilize the talent and make success. And I want to say finally, my life has changed in this college mainly because of 3 lecturers. First, the opportunity sir given me, Anand sir given me the opportunity as a CR. I am feeling very proud. And second opportunity is GV Rajeshwari Devi madam, who has given me admission in the SVDC. At the time I am facing a fever. Ma'am called me and told, don't worry, please come here and join the college. We will support you. I am really very proud of that. Please give a big round of applause to Rajeshwari. As well as please give a big round of applause to Mr. Anand sir, has given me a CR opportunity. And thirdly, I want to say special thanks. The first opportunity for me given on the dais to say seminar. She is our Atiya Khanum ma'am. Please give a big round of applause. And I want to say not only these lecturers and remaining lecturers also supporting us very much, and their teaching and their response very good well compared to other colleges. Please utilize the opportunity when you have time. Don't waste your time. And finally, I want to say only one thing. The missile man of India, he is APJ Abdul Kalam Garu, said only one quotation finally. Learning gives you creativity. Creativity leads you thinking. Thinking provides you knowledge. And knowledge makes you great. Thank you. మల్టీలింగ్వల్
అనుకోండి, అన్ని మిక్స్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఇక్కడ నాకు నచ్చింది ఎస్పీడీసీలో ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్తున్నాను. ఇక్కడ ఫ్రెషర్స్ అటెండ్ అయినాను, ఫేర్వెల్ పార్టీస్ అటెండ్ అయినాను, మన సెమినార్ జరిగింది అది అటెండ్ అయినాను. కానీ ఈ రోజు మాత్రం ఒక బిగ్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. मैं एक शायरी हिंदी में कहना चाहती हूँ. विकल्प बहुत मिलते हैं मार्ग भटकाने के लिए, विकल्प बहुत मिलते हैं मार्ग भटकाने के लिए, संकल्प एक ही काफी है मंजिल तक जाने के लिए. సుధా మేడం కి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ థింగ్ నా అల్లరిని భరించిన ఆనంద్ సార్కి, నాగేంద్ర సార్కి, కొంతమంది గోల్స్ అనే ప్రపంచం అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది, కొంతమంది ప్రపంచం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ మనం ఎంచుకున్న ఆశయాన్ని బట్టి ఉంటది. మనం చిన్నగా ఆలోచిస్తే చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా కనిపిస్తుంది. ఎన్నో మనం రోడ్డు మీద వెళ్తున్నాం కానీ ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలా అని మనం అక్కడ స్లో అవుతాము. కొంతమంది మాట్లాడే మాటలు కూడా పట్టించుకోకూడదు, మనం నచ్చితే పాటించాలా లేకుంటే వదిలేయాలా. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి. పేరెంట్స్ ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి, ఎవరో కోసం సక్సెస్ అవ్వకండి. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Good morning to everyone, respected teachers and my dear friends. First of all, thank you so much for giving this opportunity. ఈ రోజు మేము ఈ కాలేజ్కి వచ్చి చదువుతున్నామంటే సో దాని వల్ల టీచర్స్ చాలా మెయిన్. ఎక్కువ మన చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రయారిటీ మేము పేరెంట్స్కి ఇస్తాం. దాని తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే అది టీచర్సే. సో ఏంటంటే ఈ కాలేజ్లో వచ్చినప్పటి నుంచి సో వేరే కాలేజ్ కన్నా కంపేర్ చేస్తే ఇది చెప్పే మాటలే అన్ని అందరూ ఈ కాలేజ్లోనే బాగుంటుంది, వేరే కాలేజ్లో అలా ఉంటుంది ఇలా ఉంటుంది. టీచర్స్ చెప్పినారు, నేను కాదనను. సో ఏంటంటే మన ఆపోజిట్లో ఉన్న కాలేజ్ చూస్తే వాళ్ళు చేసే స్టడీ కన్నా మా ఫ్యాకల్టీ చాలా ఎక్కువ చెప్తారు. మా అకౌంట్ సార్ హెచ్ఓడి సార్ కావచ్చు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యేట్టు అర్థమయ్యేట్టు చెప్తారు. మా ఆనంద్ సార్, మా ఇంగ్లీష్ మీడియం ఇలా అందరూ మాకు అర్థమయ్యేట్టు సబ్జెక్ట్ చెప్పి ఈ స్పోర్ట్స్ తెచ్చుకునేటట్టు చేస్తున్నారు. కాబట్టి సో అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీచర్సే మెయిన్. టీచర్స్ లేకపోతే మేమేం చదువుకోలేము. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్తోనే మేము చదివి ఈ ర్యాంకింగ్ తీసుకున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would thankful to every teacher. నేను ఒక్కరు ఇద్దరు పేరు చెప్పి అందరికి చెప్పలేను. సో ఎవ్రీ టీచర్ ఉన్నారు కాబట్టి, ఎవ్రీ టీచర్ చదివించినారు కాబట్టి మేము పాస్ అయినాము. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ టీచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. My dear friends, thanks for everyone. ఇష్టపడితేనే నాలెడ్జ్ వస్తుంది. బట్ కానీ నాలెడ్జ్ కోసం నువ్వు ఇష్టపడితే రాదు. ఏదైనా నీకు అర్థమైతే కానీ చేయగలవు, లేదంటే దాని జోలికి కూడా వెళ్ళవు. ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్యాక్ సైడ్ నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే కాలేజ్లో వచ్చేసి నీ కోసం ఉండే మీ ఫ్యాకల్టీస్ కానీ, మీతో క్లోజ్గా ఉండే మీ టీచింగ్ స్టాఫ్ కానీ, వీళ్ళందరూ ఉండడం వల్ల నీ మైండ్ సెట్ నీకు ఎలా రన్ అవుతుందో ఆ విధంగా ఫాలో అవ్వడం బెటర్ అనేది నా ఫీలింగ్. మన ఎస్పెషల్లీ మై టీచింగ్ స్టాఫ్, మా ఫ్యాకల్టీ మాత్రం మాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా పర్సనల్గా కానీ బై టెక్నికల్ కానీ ఎలాంటి దాంట్లో పాయింట్ టు పాయింట్ ఎవ్రీ వన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే స్టాఫ్ మా దొరికినందుకు ఐ విల్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
teachers and my friends very much. This is my life story with చిన్న ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా విలేజ్ మా డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ మా విలేజ్ చిన్న గ్రామం చెన్నగిరి. బట్ మా పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా అంటే మాకు సరిగ్గా ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేవు. మా అమ్మమ్మ నాన్న రోజు కష్టపడి పని చేస్తే కానీ ఇక్కడ చదువుకోలేము. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కాలేజ్ చేరాలని చాలా డిస్టర్బ్ అయ్యాను. బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వల్ల కొన్ని మా ప్రిన్సిపల్ సార్ వల్ల మాకు వేరే సపోర్ట్ ఉండడం వల్ల ఈ కాలేజ్లో ఫస్ట్ అటెంప్ట్ నాకు సీట్ వచ్చింది. బట్ ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు హాస్టల్లో జాయిన్ అవడానికి రూమ్ తీసుకోవడానికి డబ్బులు. అంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ బ్రో అది, చాలా అంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ. ఇప్పటికీ మా పిల్లలు లేదు. బట్ కానీ ఈ కడపలో ఒక 5 days బయట పడుకొని అక్కడ ఇక్కడ చూసుకొని లాస్ట్కి చైతన్య స్కూల్లోని ఇప్పుడు మన రింగ్ రోడ్ చైతన్య స్కూల్లో నా వార్డెన్గా వర్క్ చేస్తాను. బట్ అక్కడ నాకు మంత్లీ వచ్చేసి ఒక 15K శాలరీ వస్తుంది. బట్ అక్కడ ఒక 1 year పాటు చేసుకుంటే ఇప్పుడు దాదాపు ఒక 2.5 lakhs మిగిలించుకున్నాను. ఒక 2.5 lakhs సేవింగ్స్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బు ఆయాసం. బాగా 1 lakh ఒక 50,000 అమౌంట్ చూపించుకొని మిగతా అమౌంట్ అంతా సేవింగ్స్ పెట్టుకొని చిన్నగా అమౌంట్ తర్వాత ఇల్లు కట్టించుకోవాలని ఆశ ఉంది. బట్ నా గురించి ఎందుకు చెప్పుకుంటానంటే నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను ఇలాగా అక్కడ ఇక్కడ ఉంది. బట్ నేను డైలీ ఏ పొద్దుకుని కాలేజీకి రాలేదు. నా గురించి ఓన్లీ ఇక్కడ తెలిసిన సార్ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ నారాయణ సార్ ఒక్కటే నన్ను ఇక్కడ సపోర్ట్ చేస్తూ కాలేజ్ సార్ ఇక్కడ కాలేజ్ రాలేదు సార్, స్కూల్లో ఇట్లా వర్క్ చేసుకుంటా సార్ అంటే కూడా సార్ పర్మిషన్ ఇచ్చి డైలీ నాకు చూసుకోవడం జరిగింది. సార్ వెరీ గుడ్ సార్, మీ పాదాలు వందనం చేసుకున్నాను సార్. చాలా మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తూ ఉంది. రోజు పిల్లలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడాలని భయం వేస్తూ ఉంది. బట్ ఒక్కటి ఒరే లీడర్ టుమారో లీడర్. ఈ రోజు చదివిన వ్యక్తి రేపు పొద్దున లీడర్ అవుతారు. మన లక్ష్యం ఎలా ఉండాలంటే లక్షలు సంపాదిలా ఉండాలి. లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలంటే మనం రేపు పొద్దున జస్ట్ ఒక 5 years కష్టపడితే పర్ డే 1 week కానీ పర్ మంత్ కానీ లక్షలు సంపాదించేలా ఉండాలి. కానీ లక్షలు పనిచేసే వాళ్ళ కింద పనిచేసేలా ఉండడం మన లక్ష్యం. దాన్ని ఎక్కువ నమ్ముతాను. ఎప్పుడు మన లక్ష్యం టీచర్స్కు ప్రతి ఒక్క టీచర్కు థ్యాంక్ యూ సో మచ్.